నమస్కారం అండి. పోషన్ ట్రాకర్ 21.2 వర్షన్కి అప్డేట్ అయినది. మనము ప్లే స్టోర్ నుంచి అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకున్న తర్వాత ఈ కొత్త వర్షన్లో కొత్తగా ఏమి అప్డేట్ చేశారు అని గమనించినట్లయితే ముందుగా లాస్ట్ అప్డేటెడ్ 4th August 2024 దీంట్లో మొత్తం ఎన్ని పాయింట్స్ ఇచ్చారో చూద్దామండి. ఈ కొత్త వర్షన్లో మొత్తం 4 పాయింట్స్ ఇచ్చారండి. ఒక్కొక్క పాయింట్గా మనం చూద్దాము. మొదటి పాయింట్ గమనించినట్లయితే ఇంట్రడక్షన్ ఆఫ్ ఫేస్ రిజిస్ట్రేషన్ అండ్ వెరిఫికేషన్ వైల్ THR డిస్ట్రిబ్యూషన్ ఇన్ సెలెక్టెడ్ స్టేట్స్ ఆర్ డిస్ట్రిక్ట్స్. ఏంటంటే మనము బెనిఫిషరీస్కి THR ఇస్తాం కదండి. THR ఇచ్చేటప్పుడు ఇప్పుడు కొత్తగా ఫేస్ రిజిస్ట్రేషన్ అనేది కొత్తగా యాడ్ చేశారని చెప్తున్నారండి. అండ్ వెరిఫికేషన్ అనమాట. అది కూడా కొన్ని స్టేట్స్ వారికే ఇచ్చారంటండి. మన స్టేట్కి ఉందా లేదా ఒకసారి గమనించుదాము. పోషన్ ట్రాకర్ ఓపెన్ చేస్తున్నాను. పోషన్ ట్రాకర్ ఓపెన్ చేసిన తర్వాత మనం THR ఆర్ HCM ఎక్కడ చూపిస్తామండి? డైలీ ట్రాకింగ్ కదండి. డైలీ ట్రాకింగ్ మాడ్యూల్ ఓపెన్ చేస్తున్నాను. డైలీ ట్రాకింగ్ ఓపెన్ చేసిన తర్వాత THR ఆర్ HCM అని చూసారండి. దీని మీద టచ్ చేస్తున్నాను. టచ్ చేస్తే మనం THR ఎవరికి ఇస్తామండి? 6 months to 3 years పిల్లలకు కదా. దాని మీద టచ్ చేస్తున్నాను. THR ఇచ్చిన తర్వాత ఇక్కడ THR అని సెలెక్ట్ చేసుకుంటాము. దాని మీద టచ్ చేయాలి. తర్వాత ఇక్కడ డేస్ 25 days అని సెలెక్ట్ చేసుకోవాలి. దాని మీద టచ్ చేసి 25 సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో సబ్మిట్ అని ఉంది కదండి. సబ్మిట్ మీద టచ్ చేయాలి. కొద్దిగా టైం తీసుకుంటుంది. తర్వాత డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ అని వచ్చిందండి. THR ఇచ్చినట్లుగా సక్సెస్ఫుల్గా మనం చూపించామండి. ఓకేనండి. ఇప్పటివరకు మనకు గమనించినట్లయితే మనకు ఎక్కడ కూడా ఫేస్ రిజిస్ట్రేషన్ అండ్ వెరిఫికేషన్ అనేది మనకి ఎక్కడ కనిపించలేదు, మనల్ని అడగలేదు. ఒకవేళ మళ్ళీ యాడ్ చేసినట్లయితే దాని గురించి మళ్ళీ ఒకసారి చెప్పుకుందామండి. ఓకే. తర్వాత సెకండ్ పాయింట్ గమనించినట్లయితే ఇంట్రడక్షన్ ఆఫ్ ఈకేవైసీ ఫెసిలిటీ ఫర్ బెనిఫిషరీస్కి ప్రతి ఒక్క బెనిఫిషరీకి కూడా ఈకేవైసీ చేయాల్సి ఉన్నదంట. దాన్ని పరిచయం చేశారని చెప్తున్నారండి. ఓకే, మనం పోషన్ ట్రాకర్ ఓపెన్ చేసి చూద్దాము. పోషన్ ట్రాకర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ గమనించినట్లయితే కొత్తగా ఒక మాడ్యూల్ చేర్చారండి. బెనిఫిషరీ ఈకేవైసీ. ఆ మాడ్యూల్ మీద టచ్ చేస్తున్నాను. టచ్ చేస్తే మనకి ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ గమనించినట్లయితే టోటల్ బెనిఫిషరీస్ అందరూ కూడా గర్భిణీలు, బాలింతలు, పిల్లలు అందరి పేర్లు కూడా ఇక్కడ వచ్చాయండి. ప్రతి పేరు చివరన కంప్లీట్ ఈకేవైసీ అంటే కంప్లీట్ చేయమని మనకు చూపిస్తుంది అనమాట. మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్క బెనిఫిషరీకి కూడా ఈ పక్కన కంప్లీట్ ఈకేవైసీ నుంచి చూసారండి. దాని మీద టచ్ చేసి నెక్స్ట్ ప్రాసెస్లో పోవాలి. ఓకే, ఇప్పుడు ఒక ఈకేవైసీ చేసి చూద్దామండి. ఒక బెనిఫిషరీకి ఇక్కడ మనం ఒక బెనిఫిషరీకి మనము ఈకేవైసీ చేద్దామండి. కంప్లీట్ ఈకేవైసీ దాని మీద టచ్ చేస్తున్నాను. దాని మీద టచ్ చేస్తే మనకు ఒక కన్ఫర్మేషన్ చూపిస్తుంది. కింద ఏమని రాస్తుందంటే యూజ్ ద సేమ్ ఆధార్ నెంబర్ యాజ్ ఆన్ బెనిఫిషరీస్ ప్రొఫైల్ టు కంప్లీట్ ద ఈకేవైసీ ప్రాసెస్. అంటే మనం నమోదు చేసుకున్నప్పుడు ఏ ఆధార్ నెంబర్ అయితే మనం ఎంట్రీ చేసుకున్నామో ఆ ఆధార్ మాత్రమే ఉపయోగించాలని చెప్తున్నారు. ఓకే. తర్వాత ఏమని రాస్తుంది? వన్స్ ద ఈకేవైసీ డీటెయిల్స్ ఆర్ సేవ్డ్ యూ కెనాట్ మోడిఫై దెమ్ లేటర్. అంటే ఏంటంటే ఈకేవైసీ ఒకసారి పూర్తి చేసిన తర్వాత మళ్ళీ మనం మార్చుకోవడానికి వీలు పడదని చెప్తున్నారండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ దాని మీద టచ్ చేయాలి. దాని మీద టచ్ చేస్తే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ బాక్స్లో ఏం చేయాలంటే ఈ పక్కన మీకు లెటర్స్ కానీ నెంబర్స్ కానీ చూపిస్తాయండి. మిక్స్డ్గా కొన్ని క్యాప్ లెటర్, స్మాల్ లెటర్ కూడా చూపించవచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనము ఈ బాక్స్లో వేసుకోవాలన్నమాట. ఇక్కడ ఆధార్ నెంబర్, ఈ కింద బాక్స్లో ఏంటంటే ఇక్కడ కనిపించే లెటర్స్, నెంబర్స్ మనం ఈ పక్క బాక్స్లో వేయాలి. తర్వాత నెక్స్ట్ మీద టచ్ చేయాలి. తర్వాత ఏంటంటే ఆధార్ నెంబర్కి లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఓటీపీ వెళ్తుందండి. ఆ బెనిఫిషరీని అడిగి ఆ ఓటీపీ ఇక్కడ ఎంట్రీ చేసుకొని తర్వాత కంటిన్యూ మీద టచ్ చేయాలి. ఓటీపీ ఎంట్రీ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుందండి. కింద ఎలో అని చూసారండి. ఆ ఎలో మీద టచ్ చేయాలి. ఎలో తర్వాత సక్సెస్ఫుల్గా ఈకేవైసీ కంప్లీట్ అయిందండి. ఈకేవైసీ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్. ద స్టేటస్ విల్ బి అప్డేటెడ్ ఆన్ బెనిఫిషరీస్ ప్రొఫైల్ విత్ ఇన్ 24 hours. ఈ విధంగా మనము ప్రతి ఒక్క బెనిఫిషరీకి కూడా ఈకేవైసీ కంప్లీట్ చేయాలండి. ఓకే. తర్వాత మనము గో బ్యాక్ దాని మీద టచ్ చేస్తే మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ గమనించినట్లయితే ఈకేవైసీ మనం ఎవరెవరికైతే పూర్తి చేస్తామో ఆ పేర్లు మళ్ళీ దీంట్లో కనిపించవండి. ఇందాక నేను చేసిన పేరు దీని నుంచి బ్యాక్ వెళ్ళిపోయిందనమాట. ఎందుకంటే మనం ఈకేవైసీ కంప్లీట్ చేసాం కదా. ఇప్పుడు కంప్లీట్ అయినట్టుగా మనకి ఎక్కడ చూపిస్తుందని మనం గమనించినట్లయితే మనం బ్యాక్కి వెళ్దామండి. బెనిఫిషరీ లిస్ట్లోకి వెళ్దాం. బెనిఫిషరీ లిస్ట్లోకి పోయిన తర్వాత ఇక్కడ లాక్టేటింగ్లో నేను ఒకరికి ఈకేవైసీ మనం చేసాం కదండి. ఇప్పుడు దీంట్లో
ఈ ఫస్ట్ కనబడే పేరుకి మనము ఈకేవైసీ కంప్లీట్ చేసామండి. ఆ పేరు మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే చూసారా ఇక్కడ మనకి చివర్లో ఈకేవైసీ కంప్లీట్ అని 2 గ్రీన్ టిక్స్ వచ్చాయండి. ఈ విధంగా మనము చూసుకోవాలి. పక్కన డేట్ కూడా చూపిస్తుంది. ఏ డేట్న మనము ఈకేవైసీ కంప్లీట్ చేసామని చూపిస్తుంది. ఈ విధంగా మనము కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు వాళ్ళకి ఈకేవైసీ చేసామా లేదా అనేది. ఓకే, తర్వాత థర్డ్ పాయింట్ చూద్దామండి. తర్వాత థర్డ్ పాయింట్ గమనించినట్లయితే గ్రోత్ రిజిస్టర్ హ్యాస్ బీన్ యాడెడ్ ఇన్ మంత్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్. చూద్దామండి, పోర్షన్ ట్రాకర్ ఓపెన్ చేసి చూద్దాము. పోర్షన్ ట్రాకర్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఇట్లా పైకి జరుపుకుంటే ఇక్కడ మనకి ఎంపీఆర్ మంత్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్ అని చూసారండి. ఆ మాడ్యూల్ మీద టచ్ చేద్దాము. టచ్ చేస్తే ఇక్కడ చివరిలో డౌన్లోడ్ మంత్లీ రిజిస్టర్స్ అని చూసారండి. పక్కన యారో మార్క్ కూడా చూపిస్తుంది. ఆ యారో మార్క్ మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే డౌన్లోడ్ మంత్లీ రిజిస్టర్స్ అని పైన రాస్తుందండి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఫ్యామిలీ డీటెయిల్స్ పోర్షన్ ట్రాకర్లో మనం ఫ్యామిలీ సర్వే ఎంట్రీ చేస్తున్నాం కదండి, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయంట. మనం ఇక్కడ రిక్వెస్ట్ దాని మీద టచ్ చేసి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత సప్లిమెంటరీ ఫుడ్ స్టాక్, సప్లిమెంటరీ ఫీడింగ్ రికార్డ్ స్టాక్, ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్, ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ, తర్వాత ఇమ్యునైజేషన్, హోమ్ విజిట్స్, రిఫరల్ రిజిస్టర్, గ్రోత్ రికార్డ్ ఆఫ్ చిల్డ్రన్. ఈ కొత్త వర్షన్లో మనకి ఇదేనండి చెప్పింది. లాస్ట్లో ఇదొకటి యాడ్ చేశారని, గ్రోత్ రికార్డ్ ఆఫ్ చిల్డ్రన్ ఇదొకటి యాడ్ చేశారని చెప్పారండి. ఓకే, ఇవన్నీ ఏంటంటే మనం ఇట్లా రిక్వెస్ట్ పెట్టుకుంటే రిక్వెస్ట్ మీద టచ్ చేయాలి. మనము రిక్వెస్ట్ మీద టచ్ చేస్తే అవి మనకి డౌన్లోడ్ అని చూపిస్తుంది. మనం ఒక్కొక్కటి కూడా మనము డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఒక్కొక్క నెల అన్నమాట. దీంట్లో ప్రస్తుతానికి జూన్ మంత్ చూపిస్తుంది, జూలై మంత్ ఇంకా పెట్టలేదు. జూన్ మంత్కి సంబంధించిన ప్రతి రిపోర్టు కూడా మనం ఇట్లా రిక్వెస్ట్ పెట్టుకొని అన్నీ డౌన్లోడ్ చేసుకొని పూర్తి డీటెయిల్స్ అన్నీ మనం చూసుకోవచ్చు అండి. ఇక్కడ పైన కూడా చూపిస్తుంది జూన్ 2024 అని చూపిస్తుంది. జూన్ మంత్కి సంబంధించి మనము పోర్షన్ ట్రాకర్లో ఏమేమైతే మనము సర్వీసులు అందజేసామో అవి ఏవేవైతే మనం ఎంట్రీ చేసుంటామో దానికి సంబంధించిన ఫుల్ రిపోర్ట్ మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. పీడిఎఫ్లో డౌన్లోడ్ అవుతుందండి. ఈ వర్షన్లో గ్రోత్ రికార్డ్ ఆఫ్ చిల్డ్రన్ ఇది ఒకటి యాడ్ చేశారని చెప్పారండి. ఓకే, మనకు కావాల్సిన ఈ అన్ని రిపోర్ట్లు కూడా డౌన్లోడ్ చేసుకుంటే మన మొబైల్లో డౌన్లోడ్ అవుతాయండి, చూసుకోవచ్చు. అదొకటి కొత్తగా యాడ్ చేశారని చెప్పారండి. ఓకే, లాస్ట్లో మైనర్ బగ్ ఫిక్సెస్ ఇది ఒకటి ప్రతిసారి మనకు వస్తూనే ఉంటుందండి. యాప్లో ఏమన్నా బగ్స్ ఎర్రర్స్ లాంటివి ఏమన్నా ఉన్నట్లయితే వాటన్నిటిని క్లియర్ చేశారని చెప్తున్నారండి. ఓకే, ఈ కొత్త వర్షన్లో మొత్తం 4 పాయింట్స్ ఇచ్చారండి. ఈ 4 పాయింట్స్ కూడా మనం గమనించాము. ఇంకా ఈ పోర్షన్ ట్రాకర్లో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కింద కామెంట్స్లో రాయండి. ఒక రిక్వెస్ట్ అండి, ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నవారు అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేసి పక్కన వచ్చిన బెల్ని కూడా టచ్ చేయండి. ఎందుకంటే ఇప్పటి నుంచి ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ మెసేజ్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే తోటి టీచర్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.